ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి, ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ప్రజలకు చేసిన మంచి ఏదైనా ఉందా అంటే భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. మరి ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఏం చేశారో తెలుసా? అడ్డంగా ప్రజాధనం దోచుకున్నారు, తన వాళ్లకు దోచిపెట్టారు, ప్రతి వ్యవస్థలను తన మనుషులను పెట్టుకున్నారు. ఉగ్రవాదంలో స్లీపర్ సెల్స్ మాదిరి అవసరం వచ్చినప్పుడు వాళ్ళని యాక్టివేట్ చేస్తుంటారు. ఇలా బీజేపీలోనూ చంద్రబాబుకు కోవర్టులు ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, బీజేపీలో ఉంటూ చంద్రబాబుకు ఫేవర్లు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ప్యాకేజీలు అందించడమే ఇందులో మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్. ఇంతకీ ఏపీలో కాంగ్రెస్ పార్టీని పెంచి పోషిస్తోంది చంద్రబాబేనా? కేసుల నుంచి బయటపడేందుకే బాబు ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ తో స్నేహం చేస్తున్నారా? బాండ్, జేమ్స్ బాండ్ అతను పట్టుకుంటాడు. బాండ్, ఎలక్టోరల్ బాండ్, ఇది పట్టించింది. చంద్రబాబును అడ్డంగా ఇరికించింది. ప్రతి వ్యవస్థలోనూ బాబు తన మనుషులను పెట్టుకుంటాడని మీకు తెలుసుగా. ప్రతి పార్టీలోనూ తన కోవర్టులను నింపేస్తాడని మీకు తెలుసుగా. ఉగ్రవాదుల్లో స్లీపర్ సెల్స్ మాదిరి అవసరం వచ్చినప్పుడు వాళ్లను అలర్ట్ చేస్తుంటాడని మీకు తెలుసుగా. ఇలా బీజేపీలోనూ చంద్రబాబుకు కోవర్టులున్నారని మీకు తెలుసుగా. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళదాం. సీఎం రమేష్ ఎవరితను? బీజేపీ లీడర్. అతను ఎవరికి కోవర్టుగా పనిచేస్తున్నాడు? చంద్రబాబుకు. మరి కాంగ్రెస్ పార్టీకి ఆయనెందుకు 30 కోట్లు ఇచ్చాడు? ఇచ్చాడు సార్, చంద్రబాబు చెప్పాడు కాబట్టి ఇచ్చాడు. అది మ్యాటర్. ఇటు బీజేపీతో అటు జనసేనతో బాబు అఫీషియల్ బంధం, మరి కాంగ్రెస్ పార్టీతో ఇల్లీగల్ రిలేషన్షిప్. రేపొద్దున కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా తన అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు ముందుగానే పక్కాగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడు. కాకపోతే చంద్రబాబు నేరుగా కాంగ్రెస్ కు లబ్ధి చేకూర్చాడు. బీజేపీలో ఉన్న తన కోవర్టులతో లబ్ధి చేకూరుస్తుంటాడు. ఇప్పుడు అలాంటిదే బయటపడింది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అధికారికంగా జనసేనతోనూ అనధికారికంగా కాంగ్రెస్ తోనూ అంటకాగుతూనే ఉన్నారని స్పష్టంగా వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వడం వెనుక కథేంటి? కాంగ్రెస్ తో చంద్రబాబుకు ఉన్న పనేంటి? టీడీపీ, కాంగ్రెస్ వేరువేరు పార్టీలు కాదు, ఆ రెండు ఒకటే. చంద్రబాబు ఏదో ఒక విధంగా ఆ పార్టీని వాడుకుంటాడు. అవసరమైన చోట ఆ పార్టీకి తన కోవర్టులతో ప్రయోజనం చేకూరుస్తాడు. ఇదే ఇప్పుడు మరోసారి బహిర్గతమైంది. బాబు తన నమ్మిన బంటు సీఎం రమేష్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి భారీ ప్యాకేజీ అందజేసినట్లు నేరుగా ఎలక్టోరల్ బాండ్లే వెల్లడించాయి. అక్షరాల 30 కోట్ల రూపాయలు సీఎం రమేష్ నుంచి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి చేరాయి. సాధారణంగా వ్యాపారవేత్తలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఆయా రాజకీయ పార్టీలకు లబ్ధి చేకూరుస్తుంటారు. సీఎం రమేష్ వ్యాపారవేత్త కమ్ పొలిటీషియన్ కూడా. అయితే గీతే ఆయన బీజేపీకి ఎలక్టోరల్ బాండ్లు ఇస్తే ఆశ్చర్యమేమీ లేదు, కానీ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిజానికి సీఎం రమేష్ ఇప్పుడు బీజేపీలో ఉన్న 100కి 100 పాళ్లు ఆయన తెలుగుదేశం మనిషే. అయితే కాంగ్రెస్ కి ఇచ్చిన ఈ 30 కోట్ల ఎలక్టోరల్ బాండ్ల వెనుక ఖచ్చితంగా చంద్రబాబే ఉన్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు కోవర్టుల ముసుగులన్నీ తొలగుతున్న వేళ, చంద్రబాబు రాజకీయ అక్రమ బంధాలు బయటపడుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం. సీఎం రమేష్ కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు ఎందుకు ఇచ్చారు? ఏపీలో కాంగ్రెస్ ని వెనుక నుంచి నడిపిస్తోంది బాబేనా? నిధులు అందాకే షర్మిల పార్టీ విలీనం జరిగిందా? కాంగ్రెస్ పార్టీతో అక్రమ బంధం వెనుక అసలు కథేంటి? చంద్రబాబు అక్రమ బంధాలన్నీ బయటపడుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివి. కేసుల కోసం బీజేపీ, కాపుల కోసం జనసేన, చంద్రబాబు పొత్తుల వెనుక అసలు నిజమిదే. ఇదంతా సరే, కానీ మరి కాంగ్రెస్ తో తెర వెనుక స్నేహానికి కారణమేంటి అంటే చాలా కారణాలున్నాయి. రేపొద్దున పొరపాటున కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదన్న ముందు చూపు బాబుది. అందుకే ఆయా పార్టీలకు తన కోవర్టులతో ఎప్పటికప్పుడు బిస్కెట్లు వేయిస్తుంటాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సీఎం రమేష్ రిత్విక్ ప్రాజెక్ట్ సంస్థను ఆరంభించి బాబు అండదండలతో భారీ కాంట్రాక్టులు పొందాడు. బాబు మనిషిగా సింగపూర్, మారిషస్ నుంచి నిధులు తెచ్చుకుని చాలా తక్కువ కాలంలోనే 1000 కోట్లకు ఎదిగాడు. 2019లో తాను ఓడిపోగానే సీఎం రమేష్ ను బీజేపీలోకి పంపించేశాడు చంద్రబాబు. ఇక అప్పటి నుంచి బీజేపీలోనే ఉంటూ నారావారి ప్రయోజనాల కోసం సకల కార్యాలు చక్కబెట్టడం మొదలుపెట్టాడు సీఎం రమేష్.
బీజేపీలో ఉంటూ బీజేపీకి ఒక్క పైసా కూడా అధికారికంగా ఇవ్వకపోయినా 30 కోట్లను మాత్రం బీజేపీకి బద్ధశత్రువైన కాంగ్రెస్ ఖాతాలో వేశాడు. సీఎం రమేష్ 2023లోని తన రిత్విక్ ప్రాజెక్టు ద్వారా 45 కోట్ల మేర ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి అందులో 30 కోట్లను కాంగ్రెస్ ఖాతాలోకి, 5 కోట్లను తెలుగుదేశం ఖాతాలోకి, మరో 10 కోట్లను జేడీఎస్ ఖాతాలోకి వేశారు. ఇప్పుడు బాబు గారి కన్నింగ్ స్క్రీన్ ప్లే ఏంటో చూద్దాం. సీఎం రమేష్ కాంగ్రెస్ పార్టీకి నిధులిచ్చాక పరిణామాలు వేగంగా మారాయి. కాంగ్రెస్లో షర్మిల పార్టీని విలీనం చేయడంతో పాటు ఆమెను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా బాబు నియమించారు. ఆ తర్వాత చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు తరపున వకాల్తా పుచ్చుకొని రంగంలోకి దిగారు. కాంగ్రెస్ కు బాబు ఇప్పించిన ఆ 30 కోట్లు ఆ విధంగా పనిచేశాయన్నమాట. ఇక్కడ మరో విషయం ఉంది బాస్. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలోనే 30 కోట్లు కాంగ్రెస్ ఖాతాలోకి వెళితే చేతులు మారిన డబ్బు 100 కోట్లలో ఉంటుంది. చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేసే మాన్స్టర్. పంచాయతీ కార్యాలయం మొదలుకొని ఢిల్లీలోని పెద్ద పెద్ద కార్యాలయాల వరకు అన్ని వ్యవస్థల్లోనూ తన మనుషులను పెట్టుకున్నాడు. అవసరమైనప్పుడు వాళ్ళందరికీ ప్యాకేజీలు విసురుతాడు. కాదంటే ఎలక్టోరల్ బాండ్లు విసురుతాడు. లేదంటే మీది తెనాలి మాది తెనాలి అంటూ కులగజ్జి రేపుతాడు. ఇలా 100 కోట్లు పంచుతున్నాడే, ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తోందో తెలుసా? అదంతా ప్రజల సొమ్ము. ఓటుకు నోటు కేసు మొదలు పవన్ కిచ్చే ప్యాకేజీ వరకు కొన్ని 100,000 కోట్లు బాబు వెదజల్లాడు. ఇదంతా ఇన్నేళ్లలో ఆయన గారు దోచుకున్న అవినీతి సొమ్మే. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి 1000 కోట్ల ఫండింగ్ చంద్రబాబు ఇచ్చాడనేది దేశమంతా వినిపించిన టాక్. ఆ 3 రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోవడానికి కారణం మనమే తమ్ముళ్ళు అంటూ ఆ విషయాన్ని సంకలు గుద్దుకుని మరి బహిరంగంగానే చెప్పాడు. అంతేకాదు, గత ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ ఇచ్చాడు. అలాగే తెలంగాణ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పార్టీకి భారీగానే ఆర్థిక సాయం చేశాడు. తమ పార్టీ కారణంగా కాంగ్రెస్ కు పడే ఓట్లు ఎక్కడా తగ్గకూడదని ఏకంగా పోటీ నుంచే తప్పుకున్నాడు. అంతర్గతంగా తన కులపోళ్లందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని మెసేజ్ ఇచ్చాడు. ఈ మధ్య కాలంలో షర్మిల, పవన్ కళ్యాణ్, ప్రశాంత్ కిషోర్ సహా బాబు బ్యాచ్ మొత్తం ఎప్పటికప్పుడు తిరిగే విమానం ఎవరిదో తెలుసా? అది కూడా సీఎం రమేష్ కు చెందినదే. ఒక్కటి మాత్రం నిజం, ఈ దేశంలో వెన్నుపోటుకు పేటెంట్ పొందినోడు చంద్రబాబు. వ్యవస్థలను మేనేజ్ చేయటంలో టాలెంట్ కలిగినోడు చంద్రబాబు. అన్ని రాజకీయ పార్టీలతో అక్రమ సంబంధాలు నెరిపినోడు చంద్రబాబు. విజన్ అనే ముసుగులో విధ్వంసం చేస్తున్నవాడు చంద్రబాబు. బాబు అంటే ఎలక్టోరల్ బాండ్ మాత్రమే కాదు సార్, అన్ని రాజకీయ పార్టీలతో అక్రమ బాండింగ్ అని అర్థం.